ప్రియమైన సహోదరి సహోదరులకు ప్రభు పేరట వందనాలు శుభములు తెలియజేస్తున్నాను. అందరు బాగున్నారా? మీ అందరి గురించి ప్రార్థన చేస్తూ వస్తున్నాము. మీరు ఎవరైనా కొత్తగా ఛానల్ చూస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా ఇతరులకు కూడా తెలియజేయండి. ఈరోజు మనం దేవుని వాక్యంలో నుంచి రెట్టింపు ఆశీర్వాదము పొందుదురు. దేవుని వాక్యం చూసుకున్నది యెషయా గ్రంథము 61వ అధ్యాయము 7వ వచనంలో, మీ అవమానానికి ప్రతిగా రెట్టింపు ఆశీర్వాదం పొందుదురు. ఇక్కడ మనం చూసుకుంటే దేవుడు వాగ్దానం చేస్తున్నాడండి. మనకు దేవుడు వాగ్దానం చేస్తున్నాడు, అది నెరవేరుస్తాడండి మన జీవితంలో. ఇక్కడ మనం చూసుకుంటే అవమానానికి ప్రతిగా రెట్టింపు ఆశీర్వాదం పొందుదురు అంటున్నాడు. మనకు ఏదైనా అవమానం కలిగినప్పుడు దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకొని దానికి ప్రతిగా రెట్టింపు ఆశీర్వాదాలతో మనం నింపుతామని వాగ్దానం చేస్తున్నానండి. అదేవిధంగా 2 రెట్లు అనగా ఏంటి? మనం చూసినట్లయితే రెట్టింపు, 2 రెట్లు ప్రతిఫలము, నష్టానికి పరిహారం చెల్లించడము, తిరిగి చెల్లించడము. కాబట్టి దేవుడు ఏమంటున్నాడంటే, మీరు అవమానము, అగౌరవము, నిరాశ మొదలైన వాటికి వెళ్ళకపోయి ఉంటే మీరు ఉండే ఆశీర్వాదాలు మళ్ళీ వారసత్వాన్ని మరియు మీకు ప్రతిఫలంగా 2 రెట్లు ఇవ్వబోతున్నాడు దేవుడు. కాబట్టి మనం ఏదైనా బాధలు గుండా వెళ్ళినప్పుడు, నష్టాలు గుండా వెళ్ళినప్పుడు, శ్రమలు గుండా వెళ్ళినప్పుడు, మనకు అవమానంగా వెళ్ళినప్పుడు, మీ అవమానంకు ప్రతిగా రెట్టింపు ఆశీర్వాదము పొందుదాము. అసలుకి డబుల్ పోర్షన్ అంటే ఏంటి? రెట్టింపు ఆశీర్వాదం అంటే ఏంటి? మనం చూసుకుంటే రెట్టింపు ఆశీర్వాదం అనేది కేవలం భౌతిక సంపద మాత్రమే కాకుండా అవమానం తర్వాత కలిగే గౌరవం, ఆత్మ సంబంధమైన శక్తి మరియు దేవుని గొప్ప కృపను సాదృశ్యంగా చెప్పబడినది. అదేవిధంగా రెట్టింపు ఆశీర్వాదాలు వల్ల ప్రయోజనాలు మనం చూసినట్లయితే, రెట్టింపు ఆశీర్వాదాలు మనకు చాలా ప్రయోజనాలు ఉన్నాయండి. రెట్టింపు ఆశీర్వాదాలు అనేది బైబిల్ ప్రకారం విశ్వాసి పడిన కష్టాలు, అవమానాలకు ప్రతిఫలంగా దేవుడిచ్చే అధికమైన మేలులు సూచిస్తుంది. ఇది కేవలం భౌతిక సంపద మాత్రమే కాకుండా ఆధ్యాత్మిక పునరుద్ధాన, మానసిక సమాధానం మరియు స్థిరత్వం తెలియజేస్తుంది. కష్టాలకు ప్రతిఫలము అనుభవించడము, అవమానానికి బదులుగా రెట్టింపు ఆశీర్వాదాలు పొందటం. యెషయా గ్రంథము 61వ అధ్యాయం 7వ వచనంలో, పరిపూర్ణత, కష్ట సమయాల్లో తర్వాత దేవుడు తన పిల్లలకు ఓదార్చి స్థిరపరుస్తాడు. సంతృప్తి లేదా ఆనందము, జీవితాల్లో శాశ్వతమైన ఆనందము మరియు ఆశీర్వాదాలు పొర్లుతాయి. విజయము కష్టపడే పనిచేసే వారికి ప్రతిభకు రెట్టింపు చేసి వారిని ఆశ్రయిస్తాడు. ఇక్కడ మనం చూసుకుంటే రెట్టింపు ఆశీర్వాదాల వల్ల ఉపయోగాలు. రెట్టింపు ఆశీర్వాదం అంటే కోల్పోయిన దానికంటే రెట్టింపు దీవెనలు పొందటము, ముఖ్యంగా కష్టాల తర్వాత దేవుని కృపను అనుభవించడము. ఇది శ్రమలకు బదులుగా ఆనందం, ఆధ్యాత్మిక మరియు భౌతిక సమృద్ధిని, జీవితంలో పూర్ణత్వాన్ని, దేవునిపై నమ్మకాన్ని పెంచే అద్భుతమైన ఆశీర్వాదంగా పరిగణించబడుతుంది. రెట్టింపు ఆశీర్వాద ఉపయోగాలు: కోల్పోయిన వాటిని తిరిగి పొందుకోవడం. యోబు వలె జీవితంలో మనం చూస్తాము. అదేవిధంగా మనం చూసినట్లయితే జకర్యా గ్రంథము 9:12లో, నేడు నేను నీకు రెట్టింపు మేలుతో చేసేదాన్ని ఆజ్ఞాపిస్తున్నాను. రెట్టింపు మేలు, రెట్టింపు ఆశీర్వాదాలు. మనం రెట్టింపు ఆశీర్వాదాల గురించి మనం చూసుకుంటున్నామండి. రెట్టింపు చూసినట్టయితే రెట్టింపు మేలుతో నింపుతా అంటున్నాడు. అదేవిధంగా 2 రాజులు 2వ అధ్యాయం 9వ వచనంలో, ఎలీషా నుండి ఆత్మీయ సామర్థ్యాన్ని కోరుకుంటున్నాడు. అలా అంటే దేవుడు తన పిల్లలకు అవమానం జరిగే చోట రెట్టింపు దీవెనలు ఇస్తానని వాగ్దానం చేస్తున్నాడు. యెషయా గ్రంథము
61:7 2 రాజులు 2:9 ఎలీషా యొక్క కోరిక ఎలీషా ఏలియాను, నీ ఆత్మలో 2 అంతలు నా మీద ఉండవలనని కోరుతున్నాను. అది ఆశీర్వాదం మరియు పరిచర్యలో 2 అంతలుగా అభిషేకం సూచిస్తుంది. యోబు చూసుకున్నట్లయితే 42:10 యోబు తన స్నేహితుల కొరకు ప్రార్థన చేసినప్పుడు యెహోవా అతనికి పూర్వమందున్న ఆస్తికి 2 అంతలుగా అనుగ్రహించబడినది. జకర్యా 9:12 నేడు నేను నీకు తెలియజేయుచున్నాను, నేను నీకు 2 అంతలుగా ప్రతిఫలము నిత్తును. నిర్గమకాండము 16:5 మన్నాను రెట్టింపు డబుల్ సేకరించడం గురించి ఇది ఆశీర్వాదం సాంకేతికంగా ఉంది. డబుల్ పోర్షన్ ఆశీర్వాదం అనేది దేవుడిపై నమ్మకమైన వారికి కష్టాల తర్వాత వారిని అవమానానికి బదులుగా రెట్టింపు ఆశీర్వాదాలు, కృపను మరియు అభిషేకాన్ని అనుగ్రహిస్తాడని తెలియజేస్తుంది. కాబట్టి రెట్టింపు ఆశీర్వాదాలు అనేది చాలా ఉపయోగకరమైనది. దేవుని రెట్టింపు ఆశీర్వాదాలు మనం పొందుకోవాలంటే మనకు అవమానం కలిగినప్పుడు దేవుడు ఆ అవమానం తీసేసి దేవుడు ఆశీర్వాదకరంగా చేస్తాడు. రెట్టింపు ఆశీర్వాదాలు మనకు ఉపయోగాలు మనం చూసుకున్నట్లయితే యెషయా గ్రంథము 61:7 మీ అవమానంకు బదులుగా మీరు రెట్టింపు భాగం పొందుదురు. ఇది దేవుని గొప్పతనాన్ని మరియు మనిషిపై ఆయనకున్న ప్రేమను తెలియజేస్తుంది. పరిపూర్ణమైన ఆనందము, దేవుని కృప వలన నిత్యమైన సంతోషం మరియు ప్రశాంతత లభించడము. కాబట్టి రెట్టింపు ఆశీర్వాదం గురించి మనం ఆశీర్వాదం పొందుదురు అనే దాని గురించి మనం చూసుకుంటున్నామండి. యోబు గ్రంథంలో చూసుకున్నట్లయితే యోబు తన స్నేహితుల కొరకు ప్రార్థన చేసినప్పుడు యెహోవా అతన్ని పూర్వమందున్న ఆస్తికి 2 అంతలుగా అనుగ్రహించినట్లు మనం చూస్తున్నాము. అతను అంత గొప్పవాడు, కోటీశ్వరుడు ఇంకెవరు లేరండి ఆ కాలంలో. కాబట్టి దేవుడు మనకు రెట్టింపు ఆశీర్వాదాలు పొందుకునే విధంగా ఆయన కృపను అనుగ్రహిస్తాడు. దేవుడి వాక్యం దీవించిన గాక. ఆమేన్. ప్రార్థన. ప్రియమైన మా పరలోక తండ్రి, యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధ నామమును బట్టి మీ సన్నిధికి వస్తున్నాం దేవా. ఎక్కడైతే 2-3 మీ నామములో కూడి ప్రార్థన చేస్తారో అక్కడ మీరు ఉంటానా దేవా, మీకు స్తోత్రం. రెట్టింపు ఆశీర్వాదాలు పొందుదురు అని అన్నారు ప్రభా. ఏ విధంగా పొందుకోవాలనేది మీరు వివరించారు, మీకు స్తోత్రం. వింటున్న ప్రతి బిడ్డను మీరు దీవించి ఆశ్రయించి కాపాడమని, వాళ్ళ అవసరతలను తీర్చమని, మీరు తీరుస్తున్నందుకు స్తోత్రం తెలుపుతూ ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్.